స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఆయన సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నారా? ఎందుకంటే స్తుతట నీ స్థితిని మారుస్తుందట. అలాగే ప్రార్థన పరిస్థితిని మారుస్తుందని గొప్ప గొప్ప దైవజనుల ద్వారా మరి వారి నోట మనం వింటున్నాం. ఎందుకంటే సేవకుల నోట వచ్చింది మరి సాక్షాత్తు దేవుడు పలికించిందే గనక మరి ప్రతి ఒక్కరూ ఆ మాటను నమ్మి మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి. ఇంకేం చేయాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కనిపెట్టగలుగుతామో, ఎప్పుడైతే మరి ఆయన ప్రార్థించగలుగుతామో, మరి మనము దేవునికి దగ్గరగా జీవించి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి మరి జీవిస్తామని మీకు తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మరి దేవుడిని పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని మరి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎలా అంటే మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడై ఉండి మరి ప్రభువును శోధించుచు నేను నిత్య జీవానికి వారసుడు అవడానికి నేను ఏం చేయాలి, నేనేం చేయవలనని ఆయన శోధించుచు అడిగాడట. దేవునికి స్తోత్రం. ఈ దినం కూడా మరి నీవు కూడా దేవునిలో ఎంతో కొంత జ్ఞానం కలిగి మరి దేవుని ఎడల మరి చాలా జ్ఞానమే మరి సంపాదించుకున్నాం, మరి అనుభవం సంపాదించుకున్నాం, మరి భక్తిలో ముందుకు సాగుతున్నాం. అయితే మరి ఇక్కడ నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, ఇంకేమంటాడంటే పూర్ణ శక్తితో ఆయన ప్రేమించగలుగుతున్నామా? మరి గొప్ప దేవుడు మనతో సెలవిస్తున్నాడంటే నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలట. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని సంధిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, మరి నేర్పిస్తున్నాడు. ఏమంటే దేవుడిని ఎలా ప్రేమించాలి, అలాగే నిన్ను వలని పొరుగువాన్ని ఎలా ప్రేమించాలని మరి నేర్పిస్తున్నాడు. కనుక మనం మరి దేవుణ్ణి ప్రేమించడంలో, అలాగే ప్రభువుని, అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని మనం ప్రేమించడంలో, అందరి కోసం ప్రార్థన చేయడంలో మరి మెలకు కలిగి ఉండాలని మరి దేవుని యొక్క వాక్య సారాంశం మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చాడు. నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. తన పొరుగువాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపంచమని ప్రార్థిస్తున్నాను, నీ దయవంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, కృపగల తండ్రి, ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు ఉన్నారు ప్రభువా, చెడిపోతా ఉన్నారు, వారందరినీ మరి వారి యొక్క వ్యసనాలు ఈ గురి కాకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నా, రక్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే యాక్సిడెంట్స్ కారణంగా అనేక మంది ప్రభా, నేను బస్సు యాక్సిడెంట్ ప్రభా అనేక మంది చనిపోయి ఉన్నారు. వారందరినీ కనికరించండి ప్రభా, కృప చూపించండి. అలాగే రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, ప్రజలందరినీ మీరు విడిపించండి. అలాగే తండ్రి, ఉద్యోగాలను వీడికి ఉద్యోగాలు నాయన, చదువుచుండే బిడ్డలకి జ్ఞానం, ఫీజులు కట్టుకునే కృపను తల్లిదండ్రులకు దయచేయమని, అలాగే ప్రభా నీ బిడ్డలు ఎవరే నిందల అవమానాల్లో ఉన్న ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల ఉంచమని, యుద్ధాలు గట్టని జరగకుండా సరిహద్దులు నెమ్మది దయచేయమని, మంత్రులను, అధికారులను, ప్రధానులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడానికి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించడం నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో, నీ పొరుగువారిని ఏ విధంగా ప్రేమించాలో దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడం ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని
బహుగా దీవించునుగాక. ఆమెన్.